హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను మీకు చెప్పబోయే నా మొట్టమొదటి కథ రామాయణంతో స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు రామాయణం ఆ కథలు అంటే చాలా ఇష్టం. నేను చాలా ఆ కథలు చదివి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో వాటి వల్ల మీకు కూడా వినడం వల్ల అవి మీ పిల్లలకి చెప్పడం వల్ల యూజ్ ఉంటుంది అని నమ్ముతున్నాను. సో ఈరోజు నేను చెప్పబోయే కథ రామాయణాన్ని రచించిన వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించారన్న విషయం మనకు తెలుసు కదా. అయితే ఆ వాల్మీకిని ప్రేరేపించినటువంటి చిన్న ఒక ఇన్సిడెంట్ నేను కథ రూపంలో ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏంటంటే ఒకరోజు నారద ముని వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు మాటల సందర్భంలో వాల్మీకి అడుగుతాడనమాట నారదుడిని, నారద మునీంద్ర, ఈ లోకంలో అన్ని లక్షణాలు అన్ని గుణాలు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా, ఉంటే నాకు వాళ్ళ గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు నారద మునీంద్రుడు ఏమంటాడంటే, నువ్వు చెప్పిన లక్షణాలు పెద్ద పెద్ద చక్రవర్తులకే లేవు, కానీ ఒకే ఒక్కడు మహారాజుగా ఉన్నాడు, అతని గురించి చెప్తానని చెప్పి శ్రీరాముడు గురించి తను ఒక 100 శ్లోకాల రూపంలో ఒక 100 పోయమ్స్ అనమాట అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాల్మీకి మునికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతను అవి విని ఎంత ఆనందం, తనకు తెలియకుండానే తను చాలా లోపల ఆనందంతో ఫీల్ అవుతాడనమాట. చాలా ఆనందపడతాడు. అయితే మరుసటి రోజు భరద్వాజుడు అనే తన శిష్యుని తీసుకొని చెరువు గట్టుకు వెళ్తాడు వాల్మీకి మహర్షి. అలా వెళ్ళినప్పుడు ఒక వేటగాడిని చూస్తాడు. ఆ వేటగాడు గురి ఎక్కడుంది, చెట్టు మీద ఉన్న 2 క్రౌంచ పక్షుల మీద అతని గురి పెట్టుంటాడు. ఈ ముని వాల్మీకి అడుగు ముందుకు వేసి మాట్లాడే లోపే బాణాన్ని గురిపెట్టి ఆ పక్షులకి కొట్టడం, అందులో ఒక పక్షి కింద పట్టడం జరుగుతుంది. అది చూసిన వాల్మీకి హృదయం ద్రవించిపోయి చాలా బాధపడతాడనమాట. ఆ బాధలో తనకు తెలియకుండానే ఒక శ్లోకాన్ని, ఆ వేటగాడి మీద శ్లోకాన్ని చదువుతూ ఉంటాడు. ఇంతలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వాల్మీకిని చాలా మెచ్చుకుంటాడు. ఎందుకనంటే ఆ ఏకసంతాగ్రహి, నువ్వు విన్న పద్యాలని నీకు తెలియకుండానే నువ్వు గుర్తుపెట్టుకొని చెప్పగలిగావు, కాబట్టి దీనికి నువ్వే అర్హుడివి, రామాయణాన్ని నువ్వు రచన రూపంలో రాయాలి అని చెప్పి అతన్ని ప్రేరేపించి అదృశ్యమైపోతాడనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఆజ్ఞగా తీసుకొని వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం జరిగింది. ఆ రచించిన రామాయణాన్ని తెలుగులోకి చాలామంది కవులు అనువదించారు. అవన్నీ మనం చదువుకొని ఈరోజు కథల రూపంలో, సినిమాల రూపంలో మనం చూస్తున్నాం. సో ఈ రామాయణం రాయడానికి గల చిన్న కథ ఇది వినండి. అంతా మీ పిల్లలకు కూడా మీరు చెప్పండి. నా ఇంటెన్షన్ అయితే మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి, పిల్లలకు కూడా ఇవన్నీ తెలియాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ స్టోరీస్ నాకు తెలియని కూడా నేను సెర్చ్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో అందరూ వినండి. మీకు ఏదైనా అందులో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.